అనన్య అక్కడికి వచ్చినా కూడా ఇంకా పెళ్లి గురించే మాట్లాడుతున్నాడా? ఎక్కడ తన జాతకం బయటపడిపోతుందో అని ఒకటే కంగారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ. అనన్య, నువ్వు గుడికేనా? అవునండి, ఈ రోజు మా వారి బర్త్డే. నా పుట్టినరోజు మీ ఆయన పుట్టినరోజు ఒకే రోజు వచ్చింది కదా అని అడుగుతున్నానంతే. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది నవీన్. నీలాంటి మంచి మనిషి అలాంటి దుర్మార్గపు మనిషి ఒకే రోజు పుట్టడమేంటా అని. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నవీన్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నవీన్. ఏంటి పుట్టినరోజున నీ భార్యతో గుడికొచ్చావా? నువ్వు ఎంత ఎదవ్వైనా నీ భార్య నువ్వు బాగుండాలని కోరుకుంటుంది చూడు, అది ఆవిడ గొప్పతనం. త్వరగా వెళ్ళు. నన్ను మింగేసేలా జయంత్ ఎలా చూస్తుందో. నిజం తెలిస్తే నీకిక్కడే సమాధి కడుతుంది. జయ్, అతని నువ్వు రమ్మన్నావా? నేనెందుకు రమ్మంటాను జయ్? మరెందుకు వచ్చాడు? నీకు విషయం ఎందుకు చెప్పాడు? ఏమో నాకు తెలియదు జయ్. నా బర్త్డే విషయం తెలుసుకుని ఇక్కడికి వచ్చి ఉంటాడు. అతను రావడం చూశాక నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. చాలా చిరాగ్గా ఉంది. నేను వెళ్తున్నాను. జయ్ జయ్ అయ్యో! అయ్యో! ఎంత ప్రమాదం తప్పింది. చాలా థ్యాంక్స్ అనన్య. ఈ మాత్రం దానికి నాకు థ్యాంక్స్ ఎందుకండి? ఇది నా బాధ్యత. ఇంత మంచిదానివి నీకు అన్యాయం చేయటానికి నీ భర్తకి ఎలా మనసొచ్చిందో ఏంటో. ఈ పుణ్యఫలంతో అయినా ఆ దేవుడు నీ భర్త మనసు మార్చి నీకు దగ్గర చేయాలని కోరుకుంటున్నానన్య. ఆయన మనసు మారేదాకా నేను ఎదురు చూస్తానండి. నేను పోయేలోగా ఒక్కసారైనా ఆయన మనసు మారదా? సరే, వెళ్దాం పదండి. చూసావా, నువ్వు చేసిన ఈ పాపానికి ఆ దేవుడికి కూడా కోపం వచ్చింది. అందుకే నీ ప్రాణం తీయాలని చూశాడు. కానీ నీ భార్య నీకు ప్రాణభిక్ష పెట్టింది. నువ్వు బ్రతుకుతుంది కేవలం అనన్య దయాభిక్ష మీద అని గుర్తుంచుకొని నిన్ను నువ్వు మార్చుకో. లేదంటే ఈసారి అనన్య కాపాడుతాను అనుకున్నా నేను కాపాడినవన్నా. గుర్తుంచుకో.
అమ్మా పాపా పాపా అమ్మా పాపా చందు ఏం చందు ఏం నువ్వు చేస్తున్న పని? ఏమండి మన మన పాపండి. పాప? ఏ పాప? మన బిడ్డండి. నన్ను పిలుస్తుందండి. అదిగో అక్కడి నుంచి నన్ను రమ్మని పిలుస్తుందండి. పాపా చందు పాప చందు నీకేమన్నా పిచ్చా? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? పసిబిడ్డేంటి, నిన్ను పిలవడం ఏంటి? ఏమైంది నీకు? నేను రావడం ఒక్క నిమిషం లేట్ అయ్యి ఉంటే ఏమై ఉండేదో తెలుసా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమండి నేను నిద్రపోతుంటే ఒక పసిబిడ్డ నన్ను అమ్మ అని పిలిచినట్టు అనిపించిందండి. ఆ పిలుపు నన్ను లాక్కొచ్చింది. ఇక్కడి నుంచో అమ్మా రా అమ్మా అని మన బిడ్డ చాలా ఆశగా పిలుస్తుంది. ఆ పిలుపు వింటుంటేనే గుండెలో ఎక్కడో లాగినట్టు అనిపిస్తుంది. ఏదో తెలియని శక్తి నన్ను తన దగ్గరికి లాక్కుపోతుంది. లాక్కుని పోతుంది ఏదో శక్తి కాదు, నీ మనసులో పేరుకుపోయిన కోరిక. అమ్మని కావాలన్న నీ కోరిక నువ్వు ఏం చేస్తున్నావో కూడా నీకు తెలియకుండా నేనెక్కడి దాకా తీసుకొచ్చింది. ఇంత అర్ధరాత్రి ఇలా వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావో తెలియకుండా ఆ చివరి దాకా వెళ్ళిపోయావు. ఒక్క అడుగు ముందుకు వేసుండే ఏమై ఉండేదానో తెలుసా? అమ్మగా బతికి లేనప్పుడు నేనేమైతే మాత్రం ఏంటండి? అమ్మా 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 ఎన్నిసార్లు చెప్పాలి చందు? అసలు ఆ పిలుపులో ఏముంది? పాతికేళ్లు పెంచిన తర్వాతైనా పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోతారు. అప్పుడైనా మనకి మనమే తోడు. అదేదో ఇప్పటి నుంచే మనం ఒకరికొకరు తోడుగా బ్రతుకుతాం. నా మాట వించేందు. పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోతాడని ప్రతి మనిషికి తెలుసండి. ఎప్పుడో వచ్చే చావు కోసం ఆలోచిస్తూ ఈ రోజు ఆనందాన్ని సంతోషాన్ని వదులుకుంటారా? ఇది అంతేనండి. పిల్లలు పెద్దయ్యాక వెళ్ళిపోతారని పిల్లల్ని కండం దండగా అనుకుంటారా? అలా అనుకుంటే మనం ఉండే వాళ్ళమేనా? అందరి పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు చందు. అది నువ్వెందుకు అర్థం చేసుకో? నేను బాధపడేది కూడా అందుకేనండి. ఆ భగవంతుడు నాకు బతికే అవకాశాన్ని ఇచ్చాడు, కానీ బతుకు మీద ఆశ లేకుండా చేశాడు. జీవమున్న ప్రతి జీవి మరో తరానికి ఊపిరి పోస్తుంది. పశువులు, పక్షులు, జంతువులు అన్ని పిల్లల్ని కంటాయండి. కానీ నేను బిడ్డకి జన్మనివ్వలేక, గొడ్రాలు అని నిందని భరించలేక, చచ్చే అవకాశం లేక ఒక జీవోత్సవంలో బతుకుతున్నాను. 1000 సంవత్సరాలు అలా పడి ఉండే బండరాయికి నాకు తేడా ఏంటండి? చందు, ఎందుకు చందు ఇలా ప్రతిక్షణం నీలో నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడతావు? జీవితంలో ప్రతిదీ మనకు అనుకూలంగా జరగదు. వచ్చిందాన్ని బలంగా తీసుకోవాలి, లేని దాన్ని లేదు అనుకుని సరిపెట్టుకోవాలి. చూడు, మనకి బిడ్డలు పుట్టరు అనే నిజాన్ని జీర్ణించుకోవాలి, కానీ ఇలా క్షణక్షణం బాధపడుతూ కుమిలిపోవటం కరెక్ట్ కాదు చందు. నా వల్ల కాదండి. ప్లీజ్ చందు, నా కోసమైనా నీ ఆలోచన నువ్వు మార్చుకోవాలి. పద వెళ్దాం. పదా.
ఈ మందులు తీసుకోండి. ఈ మందులు 2 వారాలు వాడండి. ఇందులో టెస్ట్ రాశాను, అది కూడా చేయించుకుని రండి. ఓకే డాక్టర్. నెక్స్ట్. మై కమింగ్ డాక్టర్. ఏంటి మీ ప్రాబ్లం? అసలు ప్రాబ్లం మీరే డాక్టర్. సునంద, నువ్వేంటి ఈ సడన్ సర్ప్రైజ్? నిన్ను చూద్దామని వచ్చాను. అసలు అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు? నేనొచ్చి 1 వీక్ అయింది. అవునా? మరి ఇప్పటిదాకా కాలేజ్ చేయలేదేంటి? అయినా నీకింత తీరిక ఎక్కడిదే తల్లి. గైనకాలజిస్ట్ గా మంచి పేరు, అమెరికాలో ఫేమస్ డాక్టర్ గా గుర్తింపు, ఫుల్ బిజీ కదా. తీరిక చూసుకుని ఇండియా రావటం ఓ వింత అయితే, నన్ను వెతుకుంటూ రావడం మరో వింత. ఎంత బిజీ అయినా మనకంటూ కొంత టైం కేటాయించుకోవాలి, లేకపోతే లైఫ్ గజిబిజి అయిపోతుంది. అందుకే తీరిక చేసుకుని మరీ వచ్చాను. ఇంకో 1 వీక్ ఇక్కడే ఉంటాను. ఓ వెరీ గుడ్. ఈ వారం అంతా మనం ఎంచక్కా గడిపేయచ్చు. ఎంత కాలం అయిందో మనం కలిసి. కాలేజ్ కబుర్లు అవి ఇవి చాలా ఉన్నాయి నీతో మాట్లాడడానికి. పద, లంచ్కి వెళ్దాం. ఒక్క నిమిషం. హలో, నమస్తే డాక్టర్. చెప్పు రాజా. డాక్టర్, చందు పరిస్థితి అస్సలు బాలేదు. మళ్ళీ ఏమైంది? తనకి పిల్లల గురించిన ఆలోచన బాగా ఎక్కువైపోతుంది డాక్టర్. అర్ధరాత్రి ఎక్కడో పసిబిడ్డ ఏడుపు వినిపించిందని పిచ్చిదానిలాగా బాల్కనీలోకి వచ్చేసింది. ఒక్క నిమిషం నేను రావడం ఆలస్యమై ఉంటే తను అక్కడి నుంచి కింద పడిపోయి ఉండేది. మై గాడ్, అవునా? అవును డాక్టర్, నాకు చాలా భయంగా ఉంది. చందుని ఏం చేయాలి? తనకి ఈ పిల్లల విషయంలో ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎలా రాజా? తను తల్లి కావటం చాలా ప్రమాదం అని తెలిసి తనకెలా నచ్చ చెప్తాం? తెలిసి మనం తనని దూరం చేసుకోలేం కదా. పిల్లలు లేకపోతే బతుకే లేదనుకోవడం తన పిచ్చితనం. నా కూతురు చనిపోయిందని మేం చచ్చిపోయామా? ఏదో రకంగా సర్ది చెప్పాలి రాజా. అదే డాక్టర్, ఎలా సర్ది చెప్పాలో అర్థం కావట్లేదు. తను మీ మాట అయితే వింటుంది, కాస్త మీరే నచ్చ చెప్పండి. లేదంటే ఇంకా వేరే ఎవరికైనా సైకియాట్రిస్ట్ కి చూపిద్దాం. సరే, నేను తనతో మాట్లాడతాను. ఓకే డాక్టర్. ఎవరే? నాకు బాగా కావలసిన మనిషి సునంద. చందు అని ఓ పేషెంట్. తను నువ్వు పేషెంట్లా కాదు, నా కూతుర్లా చూసుకుంటాను. చావు అంచుదాకా వెళ్లి బతికింది, కానీ తనకి తల్లయ్యే అదృష్టం లేకుండా పోయింది. ఎందుకు? గర్భసంచి పెద్దదయ్యే కొద్దీ తన ప్రాణాలకే ముప్పు. కాని అమ్మాయికి పిల్లలంటే ప్రాణం, భర్తంటే ప్రాణం. భర్తకి ఎలాగోలా ఓ బిడ్డను కనివ్వాలనే కోరిక. అది తీరకపోయేసరికి హిస్టరిక్గా మారిపోతుంది. ఓ, ప్రెగ్నెంట్ కావడానికి ప్రాబ్లమా, లేక బిడ్డను 9 నెలలు మోసి కనడం ప్రాబ్లమా? తనొకసారి ప్రెగ్నెంట్ అయింది, కాని బిడ్డ పెరిగితే కష్టమని అబోర్షన్ చేద్దాం అనుకున్నాం. కానీ అనుకోకుండా వేరే కారణం వల్ల అబోర్షన్ అయింది. నీకు బాగా కావలసిన మనిషి అంటున్నావు కదా, ఓసారి నేను అమ్మాయిని చూస్తాను. నిజంగానా? ఆ, ఎలాగో ఓ వారం ఉంటాను కదా, చెక్ చేస్తాను. అవకాశం ఎందుకు వదులుకోవాలి? ఆ పని చేయవే. నీకేదైనా ఛాన్స్ ఉంది అనిపిస్తే తనకు చాలా సాయం చేసిన దానివి అవుతావు. తప్పకుండా రిపోర్ట్ రేపు పంపించు. అలాగే. సరే పద, ఆకలిస్తోంది. సరిపద. కన్నా, ఏం చేస్తున్నానా? ఆడుకుంటున్నావా? నాతో ఆడుకుంటావా? ఏది? కమాన్ కమాన్ కమాన్.
ఇదిగో ఈ బాల్ ఇదిగో. అదిగో 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 అచ్చుడు 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 అదిగో నాన్న. అదిగో అదిగో అదిగో. ఏంటి బాబు మీరేనా ఇలా పసిపిట్టతో ఆడుతున్నారు? నేను నమ్మలేకపోతున్నాను బాబు. ఏ ఎందుకు నమ్మవు? ఇదిగో చూడు, బాబు నా దగ్గర ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు. బాబే నాతో ఆడుకోగలింది, నేను ఆడుకోలేనా? అవును బాబు, బాబే మీతో ఆడుకోగలేంది. వాడి బాబు లాంటి మీరే ఎందుకు ఆడుకోకూడదు? ఆడుకోండి బాబు, ఆడుకోండి ఆడుకోండి బాబు. ఏంటి ముసలుడు ఇలా అంటున్నాడు? ఆగో, నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నా రూమ్కి రా. ఇదిగో డిడి 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 డి. చూడు 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 డూ డిడిగో. ఓ వచ్చావా? రాను. నిలబడ్డావే, కూర్చోను. పర్వాలేదు, చెప్పండి. నేను ఎందుకు రమ్మన్నా అని ఫస్ట్ నీకు ఆశ్చర్యం వేసి ఉండొచ్చు, ఆ తర్వాత అనుమానం వచ్చి ఉండాలి కదూ? మీకు ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవటం బాగా తెలుసు అనుకుంటా కదండి? ఆఫ్ కోర్స్. మరి ఇది తెలుసుకున్న వాళ్ళు నా మనసుని అర్థం చేసుకుంటే చాలా బాగుండేది. పిచ్చాను, నీ మనసు తెలుసుకోకుండానే నిన్ను ఇక్కడికి పిలిపించానా? నువ్వేంటో నీ మనసేంటో గుళ్ళో నువ్వు నన్ను కాపాడినప్పుడే బాగా అర్థమైందను. అందుకే నీకు నాకు మధ్య ఏ దాపరికాలు ఉండకూడదను. అలాగే కొన్ని విషయాల్లో నిర్మోహమాటంగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉందను. దేని గురించి? నాకు జయంతికి జరగబోయే పెళ్లి గురించి. ఏంటి ఇంత జరిగినా కూడా ఆ పెళ్లి గురించే మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావాను? నువ్వు నా కోసం ఎంత ఎదురు చూసినా, నా ప్రాణాలు కాపాడినా, నేనింకా జయంతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే నా మనసులో జయంతి మీద ఎంత ప్రేమ దాగుందో నువ్వు అర్థం చేసుకుంటావనేను. నిజమను, నేను ఎందుకు జయంతి మీద ఇంత ప్రేమ పెంచుకుంటున్నాను, ఎందుకు నేను జయంతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీతో చాలా డీటెయిల్గా మాట్లాడాలి. మాట్లాడండి. ఇక్కడ కాదను, ఏదైనా వేరే చోటుకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏ? ఇది మనం మాత్రమే మాట్లాడుకోవాల్సిన విషయం అను. ఇక్కడ రామయ్య ఉంటాడు. రామయ్య వింటే చాలా ఇబ్బంది. ఒక్కసారి నేను చెప్పింది వినను. నేను చెప్పిన దానికి నువ్వు నిజంగానే కన్విన్స్ కాలేదంటే అప్పుడు నేను ఖచ్చితంగా జయంతిని పెళ్లి చేసుకోవటం మానేస్తాను. నిజమను, ఒక్కసారి నేను చెప్పేది విను. నిజంగా నా మనసులోని బాధని అర్థం చేసుకుంటానికి ప్రయత్నించాను. ప్లీజ్. నిజంగా అప్పటికీ నీ మనసు మారలేదంటే జయంతి మొహం చూడను. నా మీద ఒట్టు. సరే నీ మీద, సరే మన బిడ్డ మీద ఒట్టాను. ప్లీజ్ అను, నన్ను నమ్మను ప్లీజ్. సరే. థ్యాంక్ యూ అను, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు కూడా కూర్చో చందు.
కలిసి భోంచేద్దాం. వద్దు. ఏమొద్దు? కలిసి భోజనం చేయడం వద్దా, లేక అసలు భోజనం చేయడమే వద్దనుకుంటున్నావా? మీరెలా అనుకుంటే అలా. చందు, చందు! ఎందుకు చందు అలా లోన్లీగా ఫీల్ అవుతావు? హాయిగా ఆనందంగా ఉండొచ్చు కదా. ఏం చూసుకుని ఆనందించాలి? ఎవరిని చూసుకుని ఆనందించాలి? బిడ్డ పాప ఎవరున్నారని ఆనందించాలి? పిల్లలు 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 తప్ప మరో లోకం లేదా? పిల్లలే లోకం కాదు. అవునో కాదు? అమ్మని కాలేని నాకు తెలుసండి. అసలు నీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. హలో రాజా, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను డాక్టర్. చెప్పండి. నువ్వు వెంటనే చందుని తీసుకుని హాస్పిటల్కి రావాలి. దేనికి డాక్టర్? డాక్టర్ సునంద అని నా ఫ్రెండ్ యుఎస్ఏ నుంచి వచ్చింది. తన వరల్డ్ ఫేమస్ గైనకాలజిస్ట్. అనుకోకుండా ఇండియా వచ్చింది. తనకి చందు గురించి చెప్పాను. ఓసారి తను చందుని చూస్తానని చెప్పింది. అలాగా? నువ్వు వెంటనే తన రిపోర్ట్స్ అన్ని తీసుకుని చందుని వెంట పెట్టుకుని వచ్చే రాజా. అలాగే డాక్టర్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. అలాగే. చందు, అదేంటలా చేయి కడుక్కున్నారు? భోజనం చేయరా? మనం వెంటనే బయలుదేరాలి. త్వరగా పద. ఎక్కడికి? డాక్టర్ స్రవంతి గారు నిన్ను తీసుకురమ్మని ఫోన్ చేశారు. ఎందుకు? యుఎస్ నుంచి డాక్టర్ సునంద అని పెద్ద గైనకాలజిస్ట్ వచ్చారంట. నేను ఒకసారి ఆవిడ చూపించాలని రమ్మన్నారు. ఏంటి చందు, పద వెళ్దాం. నేను రాను. నేనే షాక్ అయ్యావా? మీ భార్య చందు తల్లి కావడానికి ఏ ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ డాక్టర్. ఏమండి, ఇన్ని రోజులకి ఆ భగవంతుడు మనల్ని కరుణించాడు.